హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ను ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదివి అర్హత ఆసక్తి ఉన్నట్లయితే అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు పంపించడం జరుగుతుంది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా కోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ లేదా పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కేటగిరీల వారీగా వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ పోస్టులకి ఎంపికైన వారికి 18,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నందు హైర్ గ్రేడ్ నందు మరియు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైర్ గ్రేడ్ నందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి పాస్ అయి ఉండాలి. ఒకవేళ హైర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన వాళ్ళు లేకపోయినట్లయితే లోవర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. కాబట్టి లోయర్ గ్రేడ్ నందు ఎవరైతే ఈ యొక్క షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ అనేది క్వాలిఫై ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి 18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. జూలై 1, 2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులైనట్లయితే వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. వీరితో పాటుగా డిజబిలిటీస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు. ముందు ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి వారల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా జతపరిచి అప్లికేషన్ను ప్రిన్సిపల్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం అనేటువంటి లొకేషన్కి చేరే విధంగా అప్లికేషన్ పంపించండి. మీ యొక్క అప్లికేషన్ రీచ్ అవ్వడానికి చివరి తేదీ ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం అయితే ఉంది. కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూసి అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.